నమస్కారం గారు, బాగున్నారా? నేను బాగున్నాను. నీ పేరేంటి? నా పేరు ఉదయ్ కుమార్ అయ్యా. వినయ్ కుమార్. ఉదయ్ కుమార్. ఉదయ్ కుమార్ ఎక్కడి నుంచి వస్తున్నావు? పాపనంపల్లి, మార్కాపురం డిస్ట్రిక్ట్. మార్కాపురం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చావు? పాపనంపల్లి. ఓకే. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? పొద్దున్న వచ్చాను గారు, 5 గంటలకు, 5:30. ఒక్కడే వచ్చావా? ఒక్కనే వచ్చాను. ఎప్పట్లో వస్తావా? ఒక్కడే వస్తావు ఎప్పుడైనా, లేకపోతే అప్పుడు? ఇది రెండోసారి రావటం. మామూలుగా అయితే ఫ్యామిలీ తోటి వస్తాము. ఫ్యామిలీ. సో నీకు నేను కొద్దిగా పర్సనల్ గా ఒప్పుకొని మ్యారేజ్ అయింది? అవ్వలేదు. ఫ్యామిలీ తల్లిదండ్రులతో. ఓకే. సో ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాయా? చదువుకుంటూ జాబ్ చేసుకుంటున్నా. జాబ్, చదువు కూడా. ఏం చదువుతున్నావు? డిగ్రీ చదువుతున్నాను, ప్లస్ పెట్రోల్ బంక్ లో పంపాయి. వెరీ గుడ్. సో బోత్ కష్టపడుతున్నావు, తర్వాత చదువుకుంటున్నావు. సో నీ చదువుకు నువ్వే ఖర్చు పెట్టుకుంటున్నావా? అమ్మ నాన్న అడగండి. వెరీ గుడ్. సో కంగ్రాచులేషన్. నీలాంటి వాళ్ళు చాలా ఆదర్శం అందరికి. సో ఈ రోజు నువ్వు అంటే కింద నుంచి అట్లాగ వచ్చావు కదా, మోకరించి వచ్చావు, ఇక్కడ మోకరించావా? ఇక్కడ నుంచి మోకరించావు. సరే, ఇప్పుడు ఏ ఉద్దేశం ఈ రోజు? అంటే నువ్వు చెప్పే ప్రత్యేక ఉద్దేశం అన్నావు. ఏ ఉద్దేశం? అంటే వేరే వాళ్ళు జాబ్ ఇప్పిస్తామన్నారు, రైల్వే ఉద్యోగము. దాని ద్వారా ఏంటంటే నేను రిజల్ట్స్ వస్తే ఇక్కడికి వస్తానని నేను దేవుణ్ణి అడిగాను. ఓకే. రిజల్ట్స్ వచ్చాయి, నేను ఇక్కడికి వచ్చాను. సో రిజల్ట్ వచ్చింది, జాబ్ కూడా వచ్చింది. జాబ్ కూడా వచ్చింది, కానీ జాబ్ ఇంకా రాలేదు. కన్ఫర్మ్ అవుద్ది. సో మొత్తానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే నువ్వు చేసిన ప్రార్థన ఫలితంగా నీకు జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. చాలా సంతోషం. మరి ఇంకా ఏం చెబుతావు? నీ యొక్క ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు ఏం చెబుతావు చెప్పు. అన్ని ఇలాంటి కుర్రవాళ్ళకి నువ్వు చదువుకుంటున్నావు, కష్టపడుతున్నావు, అట్లా అందరూ ఉంటే చాలా బాగుంటుంది. తల్లిదండ్రులకు చాలా సంతోషం. ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా మనమే మన సొంతంగానే ఏదైనా గానీ, అది ఏది చదువు గానీ, ఏదైనా ఇంకోటి గానీ మనం సొంతంగా ఆలోచన చేసి తల్లిదండ్రులకు బరువు బాధ్యత కాకుండా మన జీవితాన్ని మనమే ముందుకు సాగిపోవాలి. చాలా సంతోషం నువ్వు అట్లా మాట్లాడటం. ఎందుకంటే ఈ రోజులు ఎట్లా ఉందంటే చాలా మంది డిగ్రీ చేసి కూడా ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నారు. ఈవెన్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి కూడా తల్లిదండ్రులను అడుగుతారు. కానీ నీలాగా అందరూ కూడా కష్టపడి తల్లిదండ్రులకు భారం కాకుండా, ఎందుకంటే ఈ రోజుల్లో పని చేయాలనుకుంటే చాలా చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే ఎట్లా ఉంటుందంటే నేను చదువుకుంటున్నాను కదా, నేను పని చేయకూడదు, అలాంటి ఆలోచన ఉంటుంది. కానీ నీలాంటి వాళ్ళు, ముఖ్యంగా నీలాంటి వాళ్ళకి, యువతకి చాలా స్ఫూర్తి. చాలా సంతోషంగా ఉంది నేను కలవటం ఈ రోజు. అక్కడ ఏ చర్చికి వెళ్తారు? అక్కడ తెలుగు బాప్టిస్ట్ చర్చికి వెళ్తారు. సో ఏ చర్చ అయినా పర్వాలేదు, కానీ అది చూడు. ఈ రోజు మరి గుణదల మాత్రం దర్శించడానికి వచ్చావు కదా, ఏంటి అంటే ఉద్దేశం ఏంటి? అమ్మ నీకేమన్నా చేసిందా? నువ్వు అనుకున్నది జరిగేటట్టు? అనుకున్నది అంటే అంతకు ముందు ఇంకా ఎక్కువ చేశారు, నాకు ఎక్కువే జరిగింది. మరి తల్లి ద్వారా ఇంతకు ముందు కూడా ఇంటర్ 3 సార్లు ఫెయిల్ అయ్యాను. ఓకే. 3 సార్లు ఫెయిల్ అయ్యాను. మా ఫాస్టర్ గారు వచ్చేసి ఒకసారి నీ మనసులో ఏదని అనుకొని నువ్వు ఎగ్జామ్ కి పో అన్నాడు. అంటే నేను ఎగ్జామ్ పాస్ అయితే ఇడికి వస్తానని నేను అడిగాను, దేవునికి చెప్పాను. వస్తాను, నేను పాస్ అయితేనే వస్తానన్నా. నేను అక్కడ పాస్ అయ్యాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒంటరిగా వచ్చి వెళ్ళాను. మళ్ళీ కూడా అదే ఆలోచనతో మళ్ళీ దేవుడు నాకు చేస్తాడు, నాకు జాబ్ ఇప్పిస్తాడనే ఆశతో ఇక్కడికి వచ్చాను, నమ్మకంతో కూడా వచ్చాను. చాలా సంతోషం. నీకు అనుకున్నది జరుగుద్ది. ఎందుకంటే మరీ తల్లి దగ్గరకు వచ్చేదని అడిగినప్పుడు జరగకుండా ఎప్పుడు కూడా లేదు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా అదే చెబుతా ఉంటారు. ఎందుకు వచ్చారంటే అమ్మని అడిగాము, జరిగింది. సో అమ్మకి కృతజ్ఞతలు తెలియజేయడానికి, వందనాలు చెప్పడానికి వచ్చామని చెబుతారు అందరూ కూడా. సో నువ్వు కూడా అలాంటి ఆలోచనతో వచ్చావు. చాలా సంతోషం. సో మీకోసం, మీ కుటుంబం కోసం, ముఖ్యంగా తల్లిదండ్రుల కోసం, ముఖ్యంగా ఇలాంటి కొడుకుని మరి ప్రపంచానికి ఇచ్చినందుకు మీ తల్లిదండ్రులకు కూడా నేను అభినందన తెలియజేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో నీలాంటి వాళ్ళు చాలా తక్కువ, చాలా అరుదు కనపడతారు. ఎందుకంటే తల్లిదండ్రులకు భారం కాకుండా కష్టపడి చదువుకుని పైకి రావాలనే వాళ్ళు చాలా పనులు చేసుకుంటూ అట్లా తక్కువ మంది కనపడతారు. చాలా సంతోషంగా ఉంది. మరోసారి నీ పేరు చెప్పు. ఉదయ్ కుమార్. పట్రా ఉదయ్ కుమార్. సో గాడ్ బ్లెస్ యూ ఉదయ్ కుమార్. ఖచ్చితంగా నీకు అనుకున్నది నీకు జరుగుద్ది. దేవుడు మరి తల్లి ద్వారా, గుణదల మాత ద్వారా అన్ని వరప్రసాదాలు నీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్ను దీవిస్తున్నాను. సరేనా? గాడ్ బ్లెస్ యూ.